ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే అలాయింగ్ అని అంటాం. ప్యూర్ మెటల్ రెసిస్టివిటీ అనేది తక్కువ ఉంటుంది, కండక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్యూర్ మెటల్స్ లోపల రెసిస్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, కండక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం అలాయ్స్ అనేది యాడ్ చేస్తామో, యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి రిలేషన్ గుర్తుంచుకోవాలి, రెసిస్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కండక్టివిటీ. రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అయితే కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయితే రెసిస్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ మెకానికల్ స్ట్రెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కండక్టివిటీ లోపల. మెకానికల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయితే రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వై? బికాజ్ మెకానికల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే దాని లోపల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా అగైన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టే. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ రెసిస్టివిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రెసిస్టివిటీ అండ్ కండక్టివిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇన్ రిలేషన్స్. ఓకేనా అండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజింగ్ అనేది ఎప్పుడైతే ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దాంట్లోపల రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా హీట్ అనేది ఏజింగ్ ఎక్కువైనా కొద్ది ఏంది అని అంటే దాని వర్కింగ్ అనేది తగ్గిపోయి దాంట్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో రెసిస్టివిటీకి ఫార్ములా ఇది. రెసిస్టివిటీని మెయిన్గా మనం రో అనే దాంతో ఇండికేట్ చేస్తాం. ఓకే, రోకి ఫార్ములా వచ్చేసి 1/σ అని అంటాం. దీనికి యూనిట్స్ వచ్చేసి హోమ్ మీటర్. ఓకేనా అండి. రెసిస్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కండక్టివిటీ. ఆల్రెడీ నేను రిలేషన్ అనేది చెప్పేసిన ఇక్కడ. నెక్స్ట్ కండక్టివిటీని ఇట్లా మనము సిగ్మా తోటి ఇండికేట్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చేసి 1/ρ, దీన్ని రో అంటాం. దీనికి యూనిట్స్ వచ్చేసి mho/మీటర్. ఓకేనా అండి. థ్యాంక్ యూ గైస్. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.